ప్రత్యంగిర ఉపాసన అనేటువంటిది అన్ని ఉపాసనల మాదిరి అది కూడా ఒక మంత్ర మహావిద్య. అందరూ చేయొచ్చా లేదా అనేటువంటిది ఒక సమస్య వస్తుంది. గురుముఖత మాత్రమే దానిని తీసుకుని చెయ్యాలి. కానీ లేకుండా పుస్తకాల్లో చదివి ఈ మంత్రం చేసుకోవచ్చు అనేటువంటి భావనలోకి రావడం మాత్రం వాళ్ళకే తర్వాత తదుపరి కాలంలో వాళ్ళే దాని గురించి దాని మీద దెబ్బతింటారు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మధ్యకాలంలో చాలామంది నా వీడియోలు చూసి కానీ ఏదన్నా కానీ నాతో ఫోన్ చేస్తూ ఏమండి ప్రత్యంగర మంత్రం చెప్తారా, ప్రత్యంగర అష్టోత్తరం మీ ఇంట్లో చేసుకోవచ్చా, ప్రత్యంగరికి మేము ఏం చేయాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఇలాంటివన్నీ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన అసలు ముందు నీ నక్షత్రం ఏంటి, నీకు ఎవరు చెప్పారు దీని గురించి చేయమని, నీకేమన్నా పోనీ గణపతి ఉపాసన ఉందా, చేసే అర్హత ఉందా, గురువు ఎవరన్నా చెప్పారా, అదేమీ లేదు. కాబట్టి ఇట్లా మిస్గైడ్ కాకుండా ఉండాలి అంటే గురుముఖత విద్య కనుక ఉండేటైతే ముందు గణపతితో మొదలుపెట్టందే ఏ విద్య కూడా మనిషికి సాధనలో ఉపయోగపడదు. అది చేయకూడదు కూడా. ఆ ఉపాసన చేసేటప్పుడు అన్ని మంత్రాల మాది టోటల్గా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండేటైతే ఒకటి వీటన్నిటికీ మూలం చెప్పేది ఏంటంటే ఒకళ్ళని ఇప్పుడు మామూలుగా వీడియోస్లో అన్నిట్లో శత్రునాశనాన్ని చేయండి అనేటువంటి విపరీతంగా చెప్తున్నారు. ఏమిటి ఎవరు శత్రువు అసలు నీకు అనేటువంటి ముందు భావన ఆలోచించుకుంటే పక్కింటి వాడో ఆఫీసులో వాడో ఇంకోడెవడో ఈ దృష్టిలో లేకుండా నీ ఆత్మరక్షణ ముందు. ఎందుకంటే వశ్యమోహన ఆకర్షణ సమ్మోహన విజృంభణ అన్నీ దాంట్లోనే ఉన్నాయి విద్యలోనే. ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు ఆ విద్యలో. అది కనుక ఆ దృష్టిలో పెట్టుకొని నీ ఆత్మరక్షణ కోసం కనుక చేసుకునేటైతే నీకు ఎంతవరకు సంపాదించుకోవాలి, ఎంతవరకు నువ్వు అర్హుడివి, నీ దగ్గరికి ఎవరు రావాలి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించేది, గైడ్ చేయగలిగింది ఆ అమ్మవారే అవుతుంది. కాబట్టి ప్రత్యంగిర విషయంలో సాధన విషయంలో మాత్రం గురుముఖత లేకుండా విద్యజోలికి పోవటం మాత్రం చేతుల్లో ఇది ఆకులుగా చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది, కానీ ఏ విధమైన ఉపయోగం ఉండదు. కాబట్టి ఉపాసన అందరూ చేయవచ్చు. అయితే గురువు నిర్ణయిస్తాడు ఏ నక్షత్రం వాళ్ళకి ఇది ఉగ్ర విద్య కొంచెం. కాబట్టి కృత్య అంటే ప్రత్యంగిర అంటే వేరే ఏం లేదు. కృత్య బ్రహ్మవిష్ణు మహేశ్వరుడి చేత ఒక ప్రయోగింపబడినటువంటి విద్యది. ఆ కృత్య ఏది చేయటానికి సానుకూలమో వాళ్ళు నిర్ణయించి నీకు ఏది వీలవుతుందో, దేనికి ఏది చేయాలో ముందే తెలుసుకుంటే అప్పుడు ప్రత్యంగిర సాధన చేయాలి. సాధన చేసేటప్పుడు నిరంతరం ప్రతిరోజు కూడా ఇది ఒక రోజులో 1,00,000 జపం చేస్తే వచ్చేసేది కాదు, ఒక నెల రోజులు చేస్తే వచ్చేది కూడా కాదు. కాబట్టి ఎలా అంటే ముందు గురుముఖత కొంత మంత్రసిద్ధి వచ్చేంత వరకు కూడా సాధన చేస్తే ప్రత్యంగిర ఉపాసన చేయవచ్చు. దాంట్లో ఏమీ దోషం లేదు.